హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు నార్మలైజింగ్ సిఎస్ఎస్. సో మన అందరికీ తెలిసినట్టుగా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ బ్రౌజర్స్ దట్ రెండర్స్ HTMLs డిఫరెంట్లీ. సో మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ అనేవి మనకి బయట అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో మనకి డిఫరెంట్ బ్రౌజర్స్ అనేవి మన యొక్క HTML ఎలిమెంట్స్ని డిఫరెంట్గా రెండర్ చేస్తాయండి. సో ఎప్పుడైతే డిఫరెంట్ బ్రౌజర్స్ మన యొక్క HTML ఎలిమెంట్స్ని డిఫరెంట్గా రెండర్ చేసినావో సో ఆబ్వియస్గా మనకి అవుట్పుట్ అనేది మారిపోతుందండి. సో ఫైనల్గా మన యొక్క వెబ్ పేజ్ డిఫరెంట్ బ్రౌజర్స్లో డిఫరెంట్గా కనబడుతుంది. సో టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ we use very popular style sheet called normalize.css. ఈ యొక్క స్టైల్ షీట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద బేసిక్ డిఫాల్ట్ స్టైల్స్ ఫర్ అవర్ HTML ఎలిమెంట్స్. సో మన యొక్క కొన్ని HTML ఎలిమెంట్స్కి ఈ యొక్క normalizing.css అనే స్టైల్ షీటు కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఈ యొక్క స్టైల్ షీట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొవైడ్స్ ద బేసిక్ default styles for some HTML elements. So this is a very important line, you need to understand that, because ఈ యొక్క normalizing.css ఏం చేస్తుంది అనేది మనకు తెలియకుండా ఈ సెషన్ చెప్పుకోవడం కూడా వేస్టే. సో ఈ యొక్క normalizing.css ఏం చేస్తుందంటే సమ్ HTML ఎలిమెంట్స్ అంటే కొన్ని HTML ఎలిమెంట్స్కి డిఫాల్ట్ స్టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ కలర్లో ఉండాలి, లేకపోతే ఇదే స్టైల్లో ఉండాలి, ఇదే లెంగ్త్ ఉండాలి, లేకపోతే ఇదే హైట్ ఉండాలి అని చెప్పి కొన్ని బేసిక్ స్టైల్స్ అనేవి అంటే కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేవి సమ్ HTML ఎలిమెంట్స్కి ఇస్తుంది. సో దీన్ని బట్టి మన వెబ్ పేజ్ అనేది బ్రౌజర్లో అంటే అన్ని బ్రౌజర్స్లో కూడా ఒకేలా కనబడుతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ normalizing.css అనేది చేస్తుంది. ఓకే, సో normalizing.css అనేది మనకి ఈ పని చేసి పెడుతుంది. సో ఇంకా ఈ యొక్క స్టైల్ షీట్ వల్ల మనకి డిఫరెంట్ బ్రౌజర్స్లో వచ్చే రెండరింగ్ ఇష్యూస్ కూడా మనకి సార్ట్ అవుట్ అవుతాయి. సో ఈ యొక్క రెండరింగ్ ఇష్యూస్ అంటే సో మనకి ఒక్కొక్క బ్రౌజరు ఒక్కొక్క కొన్ని సెకండ్స్ మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్లో మనకి రెండరింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. అవుట్పుట్ అనేది అన్ని బ్రౌజర్స్లో ఒకే టైంకి వచ్చేయాలని లేదు. సో ఇటువంటి రెండరింగ్ ఇష్యూస్ కూడా ఈ యొక్క normalizing.css అనే స్టైల్ షీట్ మనకి అవాయిడ్ చేసి పెడుతుంది, లేకపోతే ఫిక్స్ చేసి పెడుతుంది. ఓకే, సో లెట్స్ సీ హౌ టు యాడ్ normalizing.css స్టైల్ షీట్స్ ఇన్ అవర్ అప్లికేషన్. సో ఏ విధంగా మనం normalize.css అనేది మన యొక్క అప్లికేషన్లో యాడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో జస్ట్ గో టు ద గూగుల్ and just type normalize.css. so just click on the first link. Right, perfect. On this page we just click on the download latest version. So just click here. సో దీని యొక్క ఇన్స్టలేషన్ అనేదాన్ని మనం వీ కెన్ డూ ఇట్ బై NPM ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి అది ఇప్పుడు నాట్ రికమెండెడ్. సో దిస్ ఈజ్ ద హై ఎండ్లో ఉంటుంది కాబట్టి సో ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద డౌన్లోడ్ ఆప్షన్. సో ఇది మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇది మీకు ఓపెన్ అయిపోతుంది కదా ఈ విధంగా ఫైల్ అనేది. సో జస్ట్ సేవ్ చేసేసేయండి దీన్ని. సో సేవ్ జస్ట్ Ctrl+S అని టైప్ చేయండి అండ్ ఇది మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్నది అక్కడ జస్ట్ డెస్క్టాప్ మీద అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది normalize.css. సో జస్ట్ క్లోజ్ ఇట్. Yeah, perfect. So just went back to the Visual Studio Code. So now in Visual Studio Code we are going to create a new folder to maintain all our style sheets. సో మన స్టైల్ షీట్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేయడానికి ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎందుకోసమంటే ఇప్పటి వరకు మనకు ఒకే స్టైల్ షీట్ ఉంది, బట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ సమ్ మోర్ స్టైల్ షీట్స్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. సో
సో ఈ యొక్క ఫోల్డర్ నేమ్ కూడా మనకు నచ్చింది ఇవ్వచ్చండి, సిఎస్ఎస్. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు మూవ్ దిస్ స్టైల్ షీట్. సో ఈ యొక్క స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఏదైతే మనకు ఆల్రెడీ ఉందో, సో దీన్ని మనం మన యొక్క ఫోల్డర్లోకి మూవ్ చేద్దాం. యా, పర్ఫెక్ట్. సో మూవ్ చేసాం, బాగానే ఉంది. కాకపోతే మనం index.htmlలో కూడా అది చెప్పాలి, ఓకేనా. సో అట్ ద సేమ్ టైం వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద స్టైల్స్, సో వీ నీడ్ టు ఇన్ఫార్మ్ దట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క స్టైల్ షీట్ రిఫరెన్స్ మారింది కదా, సో అంటే దాని యొక్క యూఆర్ఎల్ మారింది. సో ఇదివరకు డైరెక్ట్గా స్టైల్ షీట్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చేసేవాళ్ళం. సో ఇప్పుడు మనం వీ నీడ్ టు ప్రొవైడ్ ఇన్సైడ్ ద ఫోల్డర్లో ఉంది కాబట్టి ఆ విషయం మనం చెప్పాలన్నమాట ఇక్కడ index.htmlలో. సో జస్ట్ సిఎస్ఎస్ styles.css, ఓకే. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ యాస్టీజ్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా మార్చలేదు, సో మీరు యాస్టీజ్గా styles.css కిందే ఉంచేసారు. సో మీరు ఫోల్డర్లోకి మూవ్ చేసిన విషయం చెప్పలేదు అనుకోండి. సో ఇట్ కుడ్ బి, మనకు ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. అరే అవుట్పుట్ రాకూడదు. సో ఇక్కడ మనకి ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్లో మనకి చూపించట్లేదు అవుట్పుట్ అనేది, అందుకోసమే. సో జస్ట్ ఇది రిమూవ్ చేసేసేయండి. అండ్ సో ఇక్కడ నేను పర్ఫెక్ట్ హెచ్ఆర్ఎఫ్ లింక్ ఇవ్వలేదు, సో యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ మీకు బ్లాక్ చూపించేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారనుకోండి, సో css/every, సో సేవ్, యా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద పర్ఫెక్ట్ యూఆర్ఎల్ హియర్, ఓకే. సో దట్స్ వాట్ వీ డిడ్. బట్ ఇంకా మనం నార్మలైజింగ్ దగ్గరికి రాలేదండి, జస్ట్ మనం ఇదివరకు చేసిన స్టైల్ షీట్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటున్నాం అంతే, ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ టు normalize.css. సో జస్ట్ ఇది ఏం చేస్తారంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్, దట్స్ ఇట్. సో ఈ ఫోల్డర్లో డ్రాప్ చేసేసండి, ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం అసలు ఈ యొక్క normalize.cssలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దామండి. సో జస్ట్ ఓపెన్ దిస్ ఫైల్. సో ఇక్కడ ఏం లేదండి. సో ఇక్కడ చూడండి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో HTML అని చెప్పి ఇన్లైన్ హైట్ ఎంత ఉండాలి, అండ్ బాడీ వచ్చేసి మార్జిన్ 0 అని చెప్పి, అండ్ మెయిన్ వచ్చేసి డిస్ప్లే బ్లాక్ అని చెప్పి, అంటే కొన్ని ప్రాపర్టీస్ ప్రతి బ్రౌజర్కి కూడా డిఫాల్ట్గా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాడీ మార్జిన్ 0 అని ఇచ్చాడు. సో అంటే రేపొద్దున మీరు అవుట్పుట్ చెక్ చేసినప్పుడు మీకు ఈ మార్జిన్ ఉండదు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఈ మార్జిన్, సో అది మీకు కనిపించదు. డైరెక్ట్గా ఇట్ విల్ వెన్ టు ద ఎండ్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో డైరెక్ట్గా మీకు వెబ్ పేజ్ చివరికి వెళ్ళిపోతుంది. సో అదన్నీ మనం ఫిక్స్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. అవన్నీ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది చూద్దాం. బట్ రైట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే, సో ఇప్పుడు మనం ఈ యొక్క normalize.css అనేది మన యొక్క index.htmlలో లింక్ చేయాలి. సో దాన్ని ఏ విధంగా లింక్ చేయాలో ఫస్ట్ చూద్దామండి, ఓకే. సో నౌ జస్ట్ వెన్ బ్యాక్ టు ద index.html and here we are going to link the normalize.css. సో ఇక్కడ మనం normalize.css మనకి లింక్ చేయాలి. సో దానికోసం I just want to take the link element. So remember one thing, సో మనం ఈ సెషన్లో అయితే normalize.css అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బట్ మీరు రియల్ టైంలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ టు డూ సమ్ బేసిక్ మన యొక్క స్టైల్స్ అనేవి చేయడం కన్నా ముందే normalize.css అనేది మన యొక్క అప్లికేషన్లో ప్లేస్ చేసుకోవాలి, ఓకే. సో లింక్ css/normalize.css, ఓకే, సేవ్. సో పర్ఫెక్ట్ అండి. మన యొక్క అప్లికేషన్లోకి మన యొక్క index.htmlలోకి normalize.css అనేది సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకున్నాం. సో ఇది యాడ్ అయ్యిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద రిఫ్లెక్షన్స్. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను స్టైల్స్లో కలర్ మారుద్దామండి. సో కలర్ ఎందుకు మారుస్తున్నానంటే ఓకే మనకి చేంజెస్ జరిగినాయి, లేటెస్ట్గా జరిగినాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది అందుకోసం. సో పర్ఫెక్ట్. సో జస్ట్ మన normalize.cssని ఇక్కడ మనం లింక్ చేసుకున్నాం. సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద అవుట్పుట్, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. యా, సో ఇక్కడ చూడండి మనకి కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం జస్ట్ చేంజ్ చేసాం కాబట్టి సో అవుట్పుట్ అనేది మనకి ఎస్ మనం normalize.css ఇచ్చిన తర్వాతే మనకి రిఫ్లెక్ట్ అయింది అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది డైరెక్ట్గా ఆ ఎండ్ పేజ్ అంటే ఆ వెబ్ పేజ్ యొక్క ఎండ్కి వెళ్ళిపోయింది. సో బికాస్ మనకి అటువంటి ప్రాపర్టీస్ లేకపోతే అటువంటి స్టైల్స్ అనేవి మనం normalize.cssలో యూజ్ చేసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో వీడు బాడీకి వచ్చేసి మార్జిన్ 0 ఇచ్చాడు. సో అందుకోసం అది మనకి ఆ విధంగా చూపిస్తుంది. సో వీ కెన్ ఫిక్స్ ఇట్. సో జస్ట్
go to styles. సో ఎందుకు ఇవన్నీ కూడా స్టైలింగ్ ఈ విధంగా చేస్తున్నాడు అంటే, సో అన్ని బ్రౌజర్స్లో కూడా మనకి అవుట్పుట్ అనేది ఒకేలా కనిపించాలి అని చెప్పి. ఓకే, సో నా ఇట్ ఈస్ ఫిక్స్. సో మనకి నీట్గా వచ్చేసింది. ఓకేనండి. సో normalizing our CSS styles is a very important step in our front-end development, and in going forward we are going to use normalize.css in all our next sessions. So mana వచ్చే అన్ని నెక్స్ట్ సెషన్స్లో కూడా we are going to use this normalizing.css. ఓకేనండి. సో దిస్ ఈస్ ద వే హౌ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ normalizing.css in our application. Okay, I hope this session is clear. Okay, I hope it's clear. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.